పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ సాగిస్తున్న అరాచకాలకు ఎన్నికల కమిషన్ వంతపాడుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొద్దు నిద్రపోతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఓటర్లను పోలింగ్కు దూరం చేసి ఎలాగైనా గెలవాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైపోయిందన్నారు. పులివెందులలో ఏం జరుగుతోందో చూద్దాం. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీలకు మంగళవారం ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. పులివెందుల జడ్పీటీసీలో ఎలాగైనా పచ్చ జెండా ఎగరేయాలన్న కాంక్షతో రగిలిపోతున్న పచ్చ పార్టీ కడప జిల్లాలో గతంలో ఎన్నడూ ఎరగని విధంగా అంతులేని అరాచకాలకు దిగింది. నామినేషన్ వేసినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై హత్యాయత్నాలు చేస్తూ పార్టీ శ్రేణులపై పెద్ద సంఖ్యలో బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. పైగా దాడికి గురైన వైఎస్ఆర్సీపీ నేతలపైనే రివర్స్ లో తప్పుడు కేసులు పెట్టారు. పులివెందుల అనాదిగా వైఎస్ కుటుంబానికి కంచుకోట. అటువంటి కంచుకోటలో ఒక్కసారైనా పచ్చ జెండా ఎగరేశామనిపించుకోవాలన్న దుగ్ధతో రగిలిపోతున్న అధికార పార్టీ చెయ్యని అక్రమాలు అరాచకాలు లేవు. పైగా జిల్లా అధికార యంత్రాంగం సమస్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పచ్చ పార్టీకి ఊడిగంచేస్తున్నాయి. దాంతో జడ్పీటీసీ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్లను ఒక ఊరి నుంచి మరో ఊరికి బదిలీ చేశారు. ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడమే లక్ష్యంగా ఈ అక్రమాలకు దిగింది. పైగా ఆదివారం రాత్రి నుంచి గ్రామాల్లో తిరుగుతూ ఓటర్లకు డబ్బులు పంచుతూ వారి నుంచి ఓటర్ స్లిప్స్ తీసుకుంటున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇండ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఆ ఓటర్ స్లిప్లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళు ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్లో ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. పులివెందులలో టీడీపీ సాగిస్తున్న అరాచకాలను ఘాటుగా విమర్శించిన అవినాష్ రెడ్డి ఎన్నికల సంఘం మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. ఓటరు ఓటు వేసే హక్కును కాలరాస్తుంటే ఎన్నికల కమిషన్ నిర్వీర్యంగా మారిపోయిందని కడప ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గమనించాలా. మొద్దు నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా నిద్ర లేవాలా. ఓటర్ ఓటేయడం అనేది ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ను ఎన్నికల కమిషన్ కాలరాస్తా ఉంది, కాపాడలేకపోతా ఉంది. ఓటర్లకు డబ్బులిచ్చి అధికారులు ఇచ్చిన ఓటర్ స్లిప్పులు తీసుకోవడం వల్ల ఓటరు తన ఓటు ఎక్కడ వేయాలో తెలియక గందరగోళంలో పడుతున్నారని అవినాష్ రెడ్డి చెప్పారు. అసలు ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి గ్రామాల్లో భయోత్పాతం సృష్టించి దొంగ ఓట్లు వేయించుకోవడానికి టీడీపీ రంగం సిద్ధం చేసిందని చెప్పారాయన. పక్క మండలాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తల్ని దించి రిగ్గింగ్ చేయాలని టీడీపీ కుట్ర చేసిందన్నారు.